శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 13వ తేదీ 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ పంచమి శనివారం సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు, మృగశిర నక్షత్రము తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషముల వరకు, అలాగే రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, గుళికా కాలము ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, వర్జము ఉదయం 10 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషాల వరకు, దుర్ముహూర్తము ఉదయం 5:50 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు, అమృత గడియలు రాత్రి 7 గంటల 52 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వరకు అందరికీ కూడా చూసినట్లయితే ఈరోజు విశేషంగా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో అక్కడ అమ్మవారి ఆరాధన, అంటే వసంత నవరాత్రులు కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకుని, అంతే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి ఆ శనీశ్వరుడికి కొంచెం తైలాభిషేకం చేసి బెల్లము, నల్ల నువ్వులు సమర్పించినట్లయితే, నీలిరంగు పుష్పాలు ఇవి సమర్పించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈరోజు మీ యొక్క ఆర్థికపరమైన విషయాలన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబ భాగస్వామి పరంగా కూడా మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మీ కుటుంబం అంతా కూడా చక్కటి ఆనందకరమైన వాతావరణంలో ఉండేటువంటి సూచన ఉంది. కానీ డబ్బు పరంగా మీరు కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టే విధానంగా ఉండాలి. అలాగే వృషభ రాశి వారికి దంపతుల మధ్యలో కొంచెం అవగాహన లోపం వలన కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో బయట వ్యక్తుల ద్వారా చర్చించుకోవాల్సిన సమస్య ఏర్పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి సరైన పరిహారాలు ఏమున్నాయో అవి చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చును. అలాగే మిథున రాశి వారు, మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు ఇటువంటి ఇత్యాదులు జరగడం వలన మీ యొక్క అమూల్యమైన వస్తువులు లేదా మీ యొక్క ఆభరణాలు కానీ మీరు చేజార్చుకునేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యపరంగా లేదా వృత్తిపరంగా మీరు సామాజికంగా ఎదుగుదలకు కావాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు ఆశాజనకంగా ఉండి ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయగలను అనేటువంటి సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళేటువంటి దిశానిర్దేశం సత్ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంది. అలాగే సింహరాశి వారిని చూసుకున్నట్లయితే మీరు వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ సత్ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నప్పటికీ మీ భాగస్వాములు వాటిని వక్రించి మిమ్మల్ని లాభానికి దూరంగా ఉంచే విధంగా ప్రయత్నం చేసేటువంటి ధోరణి కనబడుతుంది. కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకుని మీరు లాభాన్ని పొందేటువంటి సూచన మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే కన్యా రాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా ప్రమోషను సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు సత్ఫలితాలు ఇచ్చేటువంటి విధంగా ఉంది. కాబట్టి మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా సమయపాలన చేస్తూ మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళేటైతే సత్ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారు, గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలికి వచ్చి మీరు వాటిని దిశానిర్దేశం చేసేటువంటి దిశగా మీరు ఉంటారు. అలాగే అధికారులు, స్నేహితులు, బంధువర్గము అందరూ కూడా మీకు మేము ఉన్నాము అనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి సూచన కనబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు లేదా గత కొద్ది రోజులుగా మీరు పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఆలోచన లేదా ఒక నిర్ణయం ద్వారా ఒక ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా చేస్తే మీరు ముందుకు వెళ్ళి అది చేయగలరో అటువంటి నిర్ణయాలు జరిగి ఈ వచ్చే వారంలో అవన్నీ పూర్తి చేసే దిశగా మీ యొక్క అడుగులు వేయడం జరుగుతుంది. కాబట్టి అది మంచి ఉత్తమ ఫలితాలు పొందే విధంగా కనబడే సూచన కనబడుతుంది. అలాగే ధనుస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే ఖర్చులు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువర్గము లేదా మీ కుటుంబ సభ్యులు, మీకున్న పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా అన్నీ సమానంగా ఉండేటువంటి రోజు ఈరోజు. ఖర్చులు ఉంటాయి, బంధుమిత్రులు కలుస్తారు, స్నేహితులు కలుస్తారు, అన్ని సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. అలాగే ఈ రోజు చివరిలో జరిగేటువంటి కొన్ని పనుల వల్ల మీకు కొంచెం మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగేటువంటి సూచన కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే సత్ఫలితాలు, అంటే ఆనందంగా ఉండేటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మకర రాశి వారు, మీరు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాల్ని పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏది చేస్తే సత్ఫలితాలు ఉంటాయో దాన్ని మీరు చేయగలిగేటువంటి దిశానిర్దేశం జరుగుతుంది. అలాగే గత కొద్ది
రోజులుగా అంటే మీకు రావాల్సిన ఆస్తిలో భాగంగా గానీ, లేపోతే మీకు రావాల్సినటువంటి ఏదైనా ఒక రూపకంగా మీకు ఒక డబ్బు చేతికి వచ్చే విధానాన్ని ఒక దిశానిర్దేశం అనేది కనబడేటువంటి సూచన ఈరోజు కనబడుతుంది కుంభరాశి వారు. సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాల్ని మీరు పొందేటువంటి సూచన కనబడుతుంది ఇక్కడ ఈ వారంలో. అంటే ఈ శనివారం నుంచి వచ్చే శనివారం వరకు ఆ ఫలితాలన్నీ దిశగా మీరు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. అలాగే మీనరాశి వారు మీరు చేసేటువంటి ఏవైతే కార్యక్రమాలు లేదా మీరు చేసేటువంటి వృత్తిపరంగా గానీ, వ్యాపార పరంగా గానీ మీరు చేస్తున్నారో అందరూ గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ మన కుటుంబ సభ్యులు మాత్రం దాంట్లో తృప్తి పొందకపోవడము, ఎటువంటి మీకు ప్రోత్సాహకరంగా ఉండకపోవడము, మిమ్మల్ని ఇంకా కిందకి అంటే మిమ్మల్ని నిరాశ, నిస్పృహలకు గురి చేసే విధంగా కనబడుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం అవేమీ లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే విధంగా మీరు ఉంటారు. కానీ ఈరోజు చివరిలో ఇవన్నీ గూడా ఆలోచించుకొని ఏంటి ఇదంతా? ఎవరి కోసం నేను ఇది చేస్తున్నాను అనేటువంటి మీమాంసలో పడేటువంటి సూచన ఉంది. కాబట్టి మీరు దైవారాధన చేస్తూ, మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తూ సత్ఫలితాలు పొందాలని సూచన. అలాగే ఈరోజు భక్తులందరూ కూడా నేను పైన చెప్పిన విధంగా అమ్మవారు అంటే వసంత నవరాత్రులు కాబట్టి అమ్మవారి ఆరాధన చేస్తూ, అలాగే ఆ నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకుని, నవగ్రహాల్లో శనీశ్వరుడికి తైలం సమర్పించి, నల్ల నువ్వులు, బెల్లం ముక్క సమర్పించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. నా పరిజ్ఞానం మేరకు 12 రాశుల వారికి ఫలితాలు చెప్పడం జరిగింది. శుభం భూయాత్.